హాయ్, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ లోహిత్ ఛానల్. సర్ప్రైజ్! ఈ రోజు మీతో మాట్లాడుతున్నది మనీష్. ఈ రోజు మన వీడియోలో మనం అయ్యప్ప స్వామి కొండకి వెళ్ళిన మరియు ఇతర పుణ్యక్షేత్రాలకి వెళ్ళిన విశేషాలు చూద్దాం. మా వీడియోని చూసి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. మా ఇంట్లో పూజ చేసి మా ఇంటి బయట టెంకాయ కొట్టి మా ప్రయాణాన్ని మేము సాగించాం. స్వామి ఇప్పుడు మేము అయ్యప్ప స్వామి ఇడుముడి కట్టుకుంటున్నాం. అభిషేకం మణికంఠునికి, ఇడుముడి కట్టు శబరిమలకి, నెయ్యభిషేకం మణికంఠునికి. ఇరుముడి కట్టు శబరిమలకి, నెయ్యభిషేకం మణికంఠునికి. ఇరుముడి కట్టు శబరిమలకి, నెయ్యభిషేకం మణికంఠునికి. స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప. కట్టు శబరిమలకి, నెయ్యభిషేకం మణికంఠునికి. స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప. ఇడుముడి కట్టేటప్పుడు వచ్చిన బంధువులతో ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నాం. శబరిమలకి, నెయ్యభిషేకం మణికంఠునికి. స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, 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 స్వామి శరణమయ్యప్ప.
నుంచి మా అయ్యప్ప స్వామి కొండకి మా ప్రయాణం బస్సులో స్టార్ట్ అయింది. మధ్యాహ్నం అయింది కాబట్టి మేము నాయుడుపేటలో బస్ దిగి మేము ఈ గుడిలో భోంచేసాము. అన్ని దగ్గర మాకు బస్ వారు చాలా బాగా భోజనం పెట్టారు. అందుకు ఫుడ్ గురించి టెన్షనే లేదు. ఈవినింగ్ కాణిపాకంలో దిగి స్నానాలు చేసి మేము స్వామివారిని దర్శించుకున్నాము. వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చి. రాత్రి డిన్నర్ కి ఇడ్లీ వడ పెట్టారు. చాలా బాగుంది. దేవుడు వల్ల మాకు ఎప్పుడు పొంగల్ పెట్టలేదు, ఎందుకంటే నాకు పొంగల్ ఇష్టం లేదు. పక్క రోజు ఉదయానికల్లా పల్లెనికి చేరుకున్నాం. ఇక్కడ మేము స్నానాలు చేసి శరణాలు చెప్పేసి మేము టిఫిన్ చేసాం. వేల్ 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 మురుగా వేల్ 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 మురుగా వేల్ వేల్ మురుగా మాపలని వేలాయుధవే వేల్ మురుగా మాపలని వేలాయుధవే వేల్ 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 మురుగా వేల్ 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 మురుగా వేల్ వేల్ మురుగా మాపలని వేలాయు. తర్వాత మేము పల్లెనిలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాం. స్కంద కళభ కుమార కార్తికేయ స్కంద కళభ కుమార కార్తికేయ కరుణాయుల వందవళే వేళాయుధవే కరుణాయుల వందవళే వేళాయుధవే స్కంద కళభ కుమార కార్తికేయ స్కంద కళభ కుమార కార్తికేయ కరుణాయుల. నాకు బస్సులో చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. నేను వాళ్ళతో బాగా ఎంజాయ్ చేశాను. అందుకు నాకు బస్సులో బోరే కుట్టలేదు. స్వామివారి దర్శనం అయ్యేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. ఇక్కడే భోజనం చేసి మేము బయలుదేరాం. రాత్రి అమ్మవారి గుడికి వచ్చాము. ఈ గుడి చాలా బాగుంది కదా. కత్తివడి వేలవడి శివకుమార కత్తివడి వేలవడి శివకుమార శరణాగత రక్షకణే వేళాయుధవే శరణాగత రక్షకణే వేళాయుధవే కత్తివడి వేలవడి శివకుమార కత్తివడి వేలవడి శివకుమార శరణాగత. మేము పక్క రోజు ఎర్మేల్కి వచ్చేసి రంగులు కొట్టుకుంటూ డాన్స్ వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాం.
పేటాడెద్దాం వెప్పులిపై కదిలినాడు ఆపదలో వదిలిపోడు నాయకుడే శ్రీమణికంఠ మోహినికి నందనుడే శంకరుడి బిడ్డడులే నీ శరణం శరవణ భవమే కలిగాలిని బంధించి విజయాన్ని అందించి వరమిచ్చి స్వరూపా స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం తోం స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం తోం స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం గణపతి అనుమతితో తాండవమేద్దాం తకదిమి తకజనులకు పేటాడేద్దాం మనిషిని ఓడించిన గజాధిపాయ మనిషికి ఇదే ఎరిమేల్లో ఉన్న దర్గా. శరముని చేపట్టిన వనాధిపాయ వివరాన్ని చూపెట్టిన శబరినాథ దుష్టుల పని పట్టిన అనుమయ తెలిపెను అయ్యప్ప చరిత సదా శాస్త్రములన్నిటినీ చేర్చిన వీర ధర్మాన్ని స్థాపించిన శివకుమార మొదలెడితే పాట పదమనట కోటి దండాలు స్వామికే పేట తుళ్ళల్లో స్వాములందరికీ మోక్షాన్నిచ్చేది అయ్యనే కలిగాలిని బంధించి విజయాన్ని అందించి వరమిచ్చే అభయ స్వరూప స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం తోం స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం తోం స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం గణపతి అనుమతితో తాండవమేద్దాం తకదిమి తకజనులకు పేటాడేద్దాం గణపతి అనుమతితో తాండవమేద్దాం తకదిమి తకజనులకు పేటాడేద్దాం వెప్పులిపై కదిలినాడు ఆపదలో వదిలిపోడు నాయకుడే శ్రీమణికంఠ మోహినికి నందనుడే శంకరుడి బిడ్డడులే నీ శరణం శరవణ భవమే కలిగాలిని బంధించి విజయాన్ని అందించి వరమిచ్చి స్వరూపా స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం తోం స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం తోం స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం స్వామి దిగతోం తోం ఇదే ఎరిమేల్లో ఉన్న అయ్యప్ప స్వామి గుడి. గణపతి అనుమతితో తాండవమేద్దాం తకదిమి తకజనులకు పేటాడేద్దాం గణపతి అనుమతితో తాండవమేద్దాం తకదిమి తకజనులకు పేటాడేద్దాం వెప్పులిపై కదిలినాడు ఆపదలో వదిలిపోడు నాయకుడే శ్రీమణికంఠ మోహినికి నందనుడే శంకరుడి బిడ్డడులే నీ శరణం శరవణ భవమే కలిగాలిని బంధించి విజయాన్ని అందించి వరమిచ్చి స్వరూప స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం తోం స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం స్వామి దిగతోం తోం అయ్యపతి దిగతోం తోం స్వామి దిగతోం ఇక్కడ మేము స్నానాలు చేసి ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాం. టిఫిన్ చేసిన తర్వాత మేము పంబకి బయలుదేరాం. మా బస్సుని పంబ దగ్గరికి అలౌ చేయరు కాబట్టి నీల్కల్ బస్ స్టాండ్ దగ్గర నుంచి బస్సు ఎక్కి పంబకి బయలుదేరాం. ఇదే అండి పంబ, చాలా బాగుంది కదా. మేము పంబలో మా స్నానాన్ని పూర్తి చేసి అయ్యప్ప స్వామి కొండకి బయలుదేరాం. బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్యస్వామిని కరుణించు అయ్యప్ప మాల వేసిన మనసార అయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్యస్వామిని కరుణించు అయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప. శబరిమలకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ లో ఈ చిన్న చిన్న గుడిలు చాలా బాగుంటాయి. నా చిన్ని చేతులు చప్పట్లు కొడితేనే నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తేనే నా
దారిలో మేము ఇలాగా ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ మా ప్రయాణాన్ని సాగించాం. ఇదేనండి శరణ్ గుప్త్. నేను టెంకాయ కొట్టిన తర్వాత నేను కన్యాస్వామిని కాబట్టి నేను నాతో తెచ్చుకున్న బాణాన్ని ఇక్కడ గుచ్చాను. ఇదే శబరిమలలో ఉండే అయ్యప్ప స్వామి గుడి. చాలా బాగుంది కదా. మాకైతే అయ్యప్ప స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. మా అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది కాబట్టి ఇక్కడే మా ఇడుగుడిని స్వామి వారికి సమర్పించాం. ఇడుముడిలో 3 టెంకాయలు ఉంటాయి. దాంతో ఒకటి ఇక్కడ కొట్టాము. ఇడుముడిలో ఈ నెయ్యి టెంకాయని ఈ అగ్ని గుండంలో వేసాము. ఇదేనండి మాలికాపురం దేవి టెంపుల్. ఇక్కడే మా ఇడిముడిలో 3వ టెంకాయని దొల్లించి వదిలేశాం. ఇక్కడే ఇడిముడిలో ఉండే జాకెట్ని తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకున్నాం. ఇదేనండి అయ్యప్ప స్వామి 18 మెట్లు. భక్తులు చూడండి ఎలా ఎక్కుతున్నారో. భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం దేవి పాదం భగవానే భగవతియే దేవనే దేవియే భగవాన్ శరణం. ఇక్కడ మేము కాఫీ తాగి నూడిల్స్ తిని మా ప్రయాణం పంబకి సాగించాం. దేవనే దేవియే భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప తారక ప్రభుని పావన చరణం సర్వాధారం అయ్యప్ప తారక ప్రభుని పావన చరణం సర్వాధారం అయ్యప్ప అన్ని వేళల నీ నామమే శరణం శరణం అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప. హరిహర తనయ పావన నిలయ శరణం శరణం అయ్యప్ప హరిహర తనయ పావన నిలయ శరణం శరణం అయ్యప్ప. మేము బస్ దగ్గరికి వచ్చేటప్పుడే టైం 11:30 అయింది. అందుకు మేము భోంచేసి బస్సులో నిద్రపోయాం. ఉదయానికల్లా మేము కుట్రాలం వాటర్ ఫాల్స్ కి చేరుకున్నాం. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర మేము చాలా బాగా ఎంజాయ్ చేశాం.
వాటర్ ఫాల్స్ దగ్గర చూడండి ఎంత చిన్న ఇంద్రధనుస్సు ఉందో, అది చాలా బాగుంది కదా. మహిషి సంహార మదగజవాన శరణం శరణం అయ్యప్ప. మహిషి అక్కడే ఉన్న అయ్యప్ప స్వామిని మేము దర్శించుకున్నాం. అయ్యప్ప పంపావాస పావన చరిత శరణం శరణం అయ్యప్ప. పంపావాస పావన చరిత శరణం శరణం అయ్యప్ప. వ్యాఘ్రవాహనాని చరితం. మేము కన్యాకుమారికి వచ్చేటప్పుడే ఈవినింగ్ 4 o'clock అయిపోయింది. బోట్ షికార్కి టికెట్లు 4 o'clock దాకే ఇస్తారు. మేము వచ్చేటప్పటికే బోట్ షికార్ టికెట్ కౌంటర్ క్లోజ్ చేసేసారు. అందువల్ల మేము బీచ్ దగ్గరే కొంచెంసేపు ఎంజాయ్ చేసాం. క్షీరాభిషేకం చేసేము, నీ సుందర రూపం చూసేము. క్షీరాభిషేకం చేసేము, నీ సుందర రూపం చూసేము. నేను కన్యాకుమారిలో చాలా బొమ్మలు కొన్నాను. మేము కన్యాకుమారిలో ఉండే అమ్మవారి గుడికి వచ్చాము. భక్తుల సేవలు కొనుమయ్యా, బాధ్యత నీదే అయ్యప్ప. భక్తుల సేవలు కొనుమయ్యా, బాధ్యత నీదే అయ్యప్ప. కర్పూర దీపం కై అమ్మవారి గుడి చూడండి లోపల ఎంత బాగుందో. కర్పూర దీపం కై కొనుమ మమువాన. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత గుడి వెనకాల ఉన్న బీచ్ వ్యూ పాయింట్ ని ఎంజాయ్ చేస్తున్నాం. శ్రీ ధర్మశాస్త్ర వందనము, ఓ ఆరాధ్యమూర్తి వందనము. శ్రీత జన మందిర అయ్యప్ప, శ్రీ కరిమల వాస అయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర వందనము, ఓ ఆరాధ్యమూర్తి వందనము. శ్రీత జన మందిర అయ్యప్ప, శ్రీ కరిమల వాస అయ్యప్ప. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప. భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప. స్వామి శరణం శరణం అయ్యప్ప, నీ చరణాలే శరణము అయ్యప్ప. సోబగుల స్వామి నీవే అయ్యప్ప, నీ చరణాలే శరణము అయ్యప్ప. స్వామి శరణం శరణం అయ్యప్ప, నీ చరణాలే శరణం అయ్యప్ప. సోబగుల స్వామి నీవే అయ్యప్ప, నీ చరణాలే శరణం అయ్యప్ప. రాత్రి మేము తిరుచెందు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చాము. మేము వచ్చేటప్పటికే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం క్లోజ్ చేసేసారు. అందుకు మేము బయట నుంచే సుబ్రహ్మణ్య స్వామిని చూసి వెళ్ళిపోయాము. నీ దర్శనమే భాగ్యము స్వామి, అది పక్క రోజు ఉదయానికల్లా మేము రామేశ్వరంకి చేరుకున్నాము. ఇక్కడ మేము సముద్రం స్నానం చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. భాగ్యము స్వామి, అది యోగము స్వామి. నిన్ను కనుటేలే జన్మకు ఫలము. ఎరుమేలి దాటి వచ్చేము స్వామి, ఆధారము నీవు అయ్యప్ప. ఎరుమేలి దాటి వచ్చేము స్వామి, ఆధారము నీవు. ఆ
తర్వాత మేము రామేశ్వరంలో ఉండే 101 బావిలో స్నానం చేసుకున్నాము. అక్కడ ఉండే ఈ 101 బావిలు అంటారు. అక్కడ ఉండేవి 22 బావిలు. ఆ 22 బావిల నుంచి నీళ్లు తీసుకొని మన పైన పోస్తారు. స్వామి శరణం శరణం అయ్యప్ప, నీ చరణాలే శరణము అయ్యప్ప. సోబగుల స్వామి నీవే అయ్యప్ప, నీ చరణాలే శరణము అయ్యప్ప. స్వామి శరణం శరణం అయ్యప్ప. ఆ తర్వాత మేము రామేశ్వరంలో ఉండే స్వామివారిని దర్శించుకున్నాం. పావనమైన నీ గిరి శిఖరం, ఇదేనండి పంబన్ బ్రిడ్జ్. చాలా బాగుంది కదా. అది మా జీవన మార్గపు ద్వారం. పావనమైన నీ గిరి శిఖరం, దర్శించుటయే మోక్షం. అది మా జీవన మార్గపు ద్వారం. శబరిగిరీశ నీ నామాలు పరమ పవిత్రాలయ్యా. శబరిగిరీశ నీ నామాలు పరమ పవిత్రాలయ్యా. అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప. ఇదేనండి నవపాషణం. ఇక్కడ సముద్ర మధ్యలో నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ సముద్రం వ్యూ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాం. స్వామి శరణం శరణం అయ్యప్ప, నీ చరణాలే శరణము అయ్యప్ప. సోబగుల స్వామి నీవే అయ్యప్ప, నీ చరణాలే శరణము అయ్యప్ప. స్వామి శరణం శరణం అయ్యప్ప, నీ చరణాలే శరణం. ఇప్పుడు మేము అరుణాచలంకి వచ్చేసాం. ఈ గుడి చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దది. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము. రమణాశ్రమము ఇలలో ప్రియము తరిచేరే మార్గము. శివనామమే పలి వ్యూ చూడండి ఎంత బాగుందో. పాటలాగా అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా. అణువు అణువు అనుభూతి భవుడే నీ ఇదేనండి అరుణాచల గుడి ప్లాన్. కను రీతి హరుడే రాసుమతి. చూడండి అరుణాచల గుడి లోపల ఎంత బాగుందో. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము. స్వామిని అమ్మవారిని చూసి దర్శించుకోండి. ఇలలో ప్రియము దరిచేరే మార్గము. శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా. అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి. గుడి ఆవరణాల్లో ఫోటోలు వీడియోలు తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాం.
తన మాటే తలచావో తొలగే ప్రతిబెంగా తల మీద మనసారా తడినే అభయముగా తులలేని తన ప్రేమ వరమై చేరగా తన వాసం సహవాసం అవదాహాయిగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము రమణాశ్రమము ఇలలో ప్రియము తరిచేరే మార్గము శివనామమే మధ్యాహ్న కల్లా మేము కంచికి వచ్చేసాము. ఇప్పుడు మేము శివ కంచిలో ఉండే విష్ణు కంచికి వచ్చాము. అరుణాచలం దారి కాగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి ఎటు చూడు వెలిశాడు విఠలాక్షుడు హితుడై పుటమేసి పాపమునే నసిచేయును నెగడై నడిచాడు గిరినేలా రమణ. ఇక్కడ ఉన్న విష్ణు స్వామిని దర్శించుకుంటే మనకి చాలా ఆనందంగా ఉంటది. విగ్రహం అయితే చాలా బాగా ఉంది. ఇప్పుడు మేము అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత మేము ఈ గుడి లోపల ఉన్న వెండి బలిని బంగారు బలిని తాకాము. మేము తర్వాత కంచిలో ఉన్న చిత్రగుప్త స్వామిని దర్శించుకున్నాం. దైవము రమణాశ్రమము ఇలలో ప్రియము ధరిచే. మేము తర్వాత కంచిలో ఉన్న అమ్మవారి గుడికి వచ్చాము. చూడండి అమ్మవారి గుడి ఎంత బాగుందో. నాడులే పాటలాగా అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి మేము కంచిలో ఉన్న శివ కంచికి వచ్చాము. చూడండి శివ కంచి ఎంత పెద్దది ఉందో, చాలా బాగుంది కదా. స్వామి వారిని దర్శించుకున్న తర్వాత మేము మా బస్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఆ తర్వాత మేము నెల్లూరుకి డైరెక్ట్ గా వచ్చేసాము. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము. మేము పక్క రోజు మా ఇంట్లో పూజ చేసి స్వామి మాల ఇప్పేశాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.